హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా ఈజీగా ఇంట్లోనే స్వీట్ షాప్లో లాగా కలాకండ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. టేస్ట్ అయితే బయట కొన్నట్లుగానే ఉంటుందండి. చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. అయితే ముందుగా ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్పై 1 లీటర్ వరకు పాలుని మరిగించుకోవాలి. తర్వాత ఒక బౌల్ని తీసుకొని దానిలోకి 2 స్పూన్ల వెనిగర్, అలాగే కొంచెం వాటర్ని అందులో వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్పై మరుగుతున్న పాలల్లోకి ఆ వెనిగర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా వెనిగర్ వాటర్ వేసుకోవడం వలన పాలు విరుగుతాయండి. ఇలా మనం పన్నీర్ని రెడీ చేసుకోవాలి. ఇలా విరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దానిని ఒక జాలిపై కాటన్ కత్తని పెట్టుకొని అందులోకి వడకట్టుకోవాలి. ఈ విధంగా ఆ పన్నీర్ని వడకట్టుకున్న తర్వాత దానిపై కొన్ని వాటర్ని వేసుకొని తర్వాత ఆ క్లాత్తో పన్నీర్ అంతా కూడా గట్టిగా వాటర్ని అంతా కూడా పిండుకోవాలి. ఈ విధంగా వాటర్ని అంతా కూడా తీసుకున్న తర్వాత ఆ క్లాత్తో పన్నీర్ని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని దానిపై ఒక గిన్నెని బోర్లించుకొని ఒక అరగంట సేపు దానిపై బరువుని పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్లోకి 3 స్పూన్ల మిల్క్ పౌడర్ని తీసుకొని దానిలోకి కొన్ని పాలుని వేసుకుంటూ అవి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిల్క్ పౌడర్లోకి పాలను వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దానిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పన్నీర్ని తీసుకొని క్లాత్లో నుంచి సెపరేట్ చేసుకోవాలి. చూసారా అండి, ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా పన్నీర్ని రెడీ చేసుకోవచ్చండి. తర్వాత దానిని కట్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న దానిని మొత్తాన్ని కూడా విడివిడిగా అయ్యేలాగా చేత్తో స్మాష్ చేసుకోవాలండి. ఇలా స్మాష్ చేసుకొని దీనిని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై కడాయి పెట్టుకొని దానిలోకి 2 కప్పుల పాలను వేసుకొని మరిగించుకోవాలి. ఈ విధంగా పాలు మరిగిన తర్వాత దానిలోకి 1 కప్పు పంచదారని వేసుకొని అది కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకొని మరిగించుకోవాలి. తర్వాత అందులోకి ఇలాచీ పొడి, మిల్క్ పౌడర్ వేసుకొని పాలను వేసుకొని కలుపుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని కూడా వేసుకొని మరిగించుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు ఇవన్నీ వేసుకొని కలుపుకొని మరిగించుకున్న తర్వాత స్మాష్ చేసుకున్న పన్నీర్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా పన్నీర్ని కూడా వేసుకున్న తర్వాత అది తిక్కుగా అయ్యేంత వరకు కూడా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్న తర్వాత అది కాస్త థిక్నెస్ వచ్చిన తర్వాత అందులోకి 1 స్పూన్ గీ వేసుకొని కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో గీ వేసుకుంటూ కలుపుకుంటూ అది పూర్తిగా థిక్నెస్ వచ్చేంత వరకు కూడా కలుపుకోవాలండి. ఇలా ఒక 5 స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపించిన విధంగా మనకి పన్నీర్ అనేది పర్ఫెక్ట్గా ఇలా కలాకండ్ అనేది రెడీ అవుతుంది. చూసారా, ఈజీగా పన్నీర్తో కలాకండ్ రెసిపీని తయారు చేసుకున్నాం కదండి. మిల్క్ పౌడర్ వేసినందువలన టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుందండి. ఇలా మరొక 10 నిమిషాల పాటు గీ పైకి వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి. కొంతసేపటికి పూర్తిగా అది ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుందండి. అలా అయిన తర్వాత ఒక బాక్స్ని తీసుకొని దానికి గీ అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న కలాకాండ్ని అందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక గ్లాస్కి గీ అప్లై చేసుకొని దాంతో ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒక 6 అవర్స్ పాటు దానిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 6 అవర్స్ తర్వాత తీసుకొని దాన్ని ఒక ప్లేట్లోకి రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత దానిని ఒక నైఫ్తో కట్ చేసుకోవాలి.
ఈ విధంగా నైఫ్‌తో మనం తయారు చేసుకున్న దానిని కట్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతేనండి. చాలా ఈజీగా ఇంట్లోనే పన్నీర్‌తో కలాకండ్ రెడీ. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. మిల్క్ పౌడర్ వేసాం కదా! తప్పకుండా ఈ ప్రాసెస్‌లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.